గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బండెంక బండి గట్ట పలారు బళ్ళు గట్ట ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సలుకరోడా. ఇప్పుడు మీరు రజతోత్సవాలు చేస్తున్నది టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా? పాపం ప్రతిపక్షాలు గంత కన్ఫ్యూజన్లో ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంకా ప్రజెంట్లో లేనట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు లీగల్గానే బీఆర్ఎస్తోనే ఎలక్షన్ కూడా పోయినాం మేము. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి రజతోత్సవ వేడుకలు అలాగే రైతుల కష్టాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. రజతోత్సవ వేడుకల అరేంజ్మెంట్స్ లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే మేము అడగగానే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముందుగా మీరు కూడా వింటూనే ఉండొచ్చు, ఇప్పుడు మీరు రజతోత్సవాలు చేస్తున్నది టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా అని ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు సార్? పాపం ప్రతిపక్షాలు గంత కన్ఫ్యూజన్లో ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంకా ప్రజెంట్లో లేనట్టున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ని మేము బీఆర్ఎస్గా మార్చుకున్నాం. ఇప్పుడు లీగల్గానే బీఆర్ఎస్తోనే ఎలక్షన్ కూడా పోయినాం మేము మొన్న. అంత స్పష్టంగా ఉంది. మేము ప్రతి చోట కూడా బీఆర్ఎస్ రజతోత్సవాలు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఇక్కడ గోడల మీద కూడా రాయించి పెడుతున్నాం. పాపం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండకూడదని. మాకేం కన్ఫ్యూజన్ లేదు, ప్రజలకేం కన్ఫ్యూజన్ లేదు. పాపం కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీకో బీజేపీకి ఉండే అవకాశం ఉంది. సార్ నిజంగా కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కొంత ప్రజలతో ఆ అనుబంధం ఏమన్నా తగ్గినట్టుగా మీకేమనిపించట్లేదు? ఇక్కడ ఏమీ లేదు తేడా, ఇంకా ఎక్కువనే వచ్చింది అనుబంధం. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది. పక్క రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి, కేసీఆర్ కావాలని చెప్పి డిమాండ్ మొదలైంది. వాస్తవానికి మాకేం ఎక్కడ కూడా ఏం చిన్న నష్టం జరగలేదు. ఎందుకంటే మా జెండా రంగదే ఉంది, మా గుర్తదే ఉంది. టీ బదులు బి వచ్చింది అంతే. తెలంగాణ బదులు భారత్ అని వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. ధరణి ఏర్పాటులో మీరు కూడా ఒక కీలక వ్యక్తి సార్. ఇప్పుడు ధరణిలో అవినీతి అవకతవకలు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వాలు పార్టీలు మారినప్పుడల్లా ఇలా పథకాలని స్కీమ్స్ని మారుస్తూ పోతూ ఉంటే ప్రజల్లో మరి ఒక రకమైన గందరగోళం ఏర్పడే అవకాశం లేదంటారా? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల జిమ్మిక్కులతో రకరకాల విన్యాసాలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రభుత్వాన్ని ఏదో అట్లా డొలుపుతున్నారు. వాస్తవానికి ధరణి అనేది ప్రజలకు రక్షణ కొరకు తీసుకొచ్చిన చట్టం. ధరణిలో ఏమీ లేదు ప్రత్యేకత. మీ భూమి ఉంది, మీ భూమి గతంలో మీకు తెలియకుండానే ఇతరుల పేరు మీద మారిపోయేది. విఆర్ఓ నుంచి మొదలు పెడితే సిసిఎల్ఏ దాకా రెవెన్యూ సెక్రటరీ వరకు ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళని మీ భూమి మీ అనుమతి లేకుండా రాసేసేవాళ్ళు వేల పేరు మీద. కాస్తులు అని లేదా పట్టాలో అని చెప్పి మార్చి ఇష్టం వచ్చినట్టు రాసే అవకాశం వాళ్ళ చేతిలో ఉండేది. దాని ద్వారా ప్రజలు బాగా నష్టపోయినారు. మొత్తం మీ భూమి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో మీ నాయన మీ తాత కొన్న భూమిని కూడా మీ పేరు మీద లేదు, అది మీరు కూడా చూసుకోలేదు. ధరణితోని పూర్తి హక్కులు ఎవరి ఆస్తికి వాళ్ళకే ఇచ్చిండు కేసీఆర్. వాళ్ళ తమ్ము పెడితే తప్ప వాళ్ళ భూమి వాళ్ళ ఆస్తి ఇంకోరి పేరు మీదకి మారకుండా ఇంకోరికి మారకుండా ఉండే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు కేసీఆర్. దాంట్లో కొన్ని చిన్న చిన్న విషయాలకు సంబంధించి ఇవ్వాల్సిన రిలీఫ్ ఇంకా ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే ఏ చట్టమైనా వచ్చిన తర్వాత దాన్ని కొంత మార్పులు చేస్తూ ప్రజలకు కావాల్సిన పద్ధతుల్లో తీసుకొస్తారు. ఇది సహజమైన విషయం ఎక్కడైనా సార్, ఏ దేశంలోనైనా ఎక్కడైనా. అక్కడ ఉదాహరణకు ఒక 200 ఎకరాల భూమి ఉంది, ఒకే సర్వే నెంబర్. దాంట్లో 1 ఎకరం భూమి ఫారెస్ట్ దను, 1 ఎకరం భూమి గవర్నమెంట్ దను ఉంటే అధికారులు గుడ్డిగా 200 ఎకరాలను కూడా బ్లాక్లో పెట్టినారు. ఎందుకంటే తెలంగాణలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వాలు చేసిన చర్యల వల్లనే భూమి విషయంలో కొంత కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి పెట్టినారు. ఎప్పుడు కూడా భూమిని మారుస్తున్నప్పుడు లేదా ఒక సర్వే నెంబర్లో చిన్న చిన్న కమితాలు జరుగుతున్నప్పుడు వాటికి సరైన పద్ధతుల్లో డిమార్కేషన్ చేసి
బై నెంబర్ ఇచ్చి చేసిన చరిత్ర లేదు మన దగ్గర గతంలో. వీళ్ళే కదా, ఈ మహానుభావులే కదా 60 ఏళ్ళు పరిపాలించింది. ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాల భూమి ఉంటే మీకు, మీ కెమెరామెన్కి, ఆయనకు 10 మందికి ఉందనుకోండి, 10 మందికి ఆ సర్వే నెంబర్ వేసి రాసినారు, బై నెంబర్ వేసినారు తప్ప ఇగో ఈ బై నెంబర్ అంటే ఇది ఇక్కడ ఈ ప్రాంతము ఇది అని చెప్పి భౌగోళికంగా ఫిజికల్గా చూపించి మ్యాప్ గీసేసి మన పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెసులుబాటు గతంలో ఇవ్వలేదు. దానివల్ల చాలా గందరగోళాలు ఉన్నాయి దాంట్లో. అటువంటివన్నీ మార్చాలని చెప్పి కేసీఆర్ గారు ధరని తీసుకొచ్చి ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు ఉండాలని చెప్పి ఇప్పటి నుంచి వెళ్ళి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏది చేసుకున్నా మీకు డయాగ్రామ్ చేసుకోవాలి. మీకు ఒకే సరైన 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు అమ్ముతున్నారు, ఏ ప్రాంతంలో అమ్మినారు, ఏ మూలకు అమ్మినారు అనేది కూడా స్పష్టంగా కనిపించాలి, కోఆర్డినేషన్స్లో పెట్టి చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చినాం మేము. అయితే అట్లా కొన్ని విషయాలలో ఇంకా వెసులుబాటు ఇవ్వాల్సింది ఉండే మేము దాన్ని రిఫైన్ చేస్తూ వచ్చిన క్రమంలో సడన్గా ఎన్నికలు వచ్చినాయి. మేము రైతు సదస్సులు పెట్టి దీన్ని మార్చాలి, కొన్ని ఉన్నాయి, ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్పి కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయిన తర్వాత మారుద్దాము అని చెప్పి రైతు సదస్సులు పెట్టి 1 రోజులు అన్నీ కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఇటువంటి చేంజెస్ చేసి ఎవరిది వాళ్ళకి చేసేసి మళ్ళీ క్లోజ్ చేయాలని అనుకున్నాం. మేము అప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినాం వాస్తవానికి రైతు సదస్సులకు, కానీ అనుకోకుండా వరదలు రావడం, ఆకస్మికంగా ఆ కార్యక్రమం వాయిదా పడడం, ఈ లోపల ఎన్నికలు రావడం జరిగిపోయింది. ఇది ఒకవైపు. ఇప్పుడేం జరిగింది, భూభారతి తెచ్చి, ఇది భూభారతి కాదు భూహారతి అని తొందరలో తేలిపోతుంది. నేను ఎందుకంటానంటే మీరు విన్నారు, గత 2-3 సంవత్సరాలుగా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ధరణి పైన చేసిన విమర్శలన్నీ కూడా విన్నారు. ఎవరు ఆక్రమించారు భూముల్ని, ఇంకోరు చేసిండ్రని. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడన్నా మీరు చూసినారా, విన్నారా వాళ్ళ నోటి నుంచి? పలానా కాడ ఇగో ఈ స్వరూప గారి భూమిని ఇగో ఈయన ఆక్రమించినాడు, ఈ పార్టీ నాయకుడు ఆక్రమించినాడు, ఈయన ఆక్రమించినాడు అనేది ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ విన్నారా? ఎక్కడ లేదు. ఉత్తదే ఒక గోబెల్స్ ప్రచారం చేసినారు తప్ప భూములు దూసుకున్నారు, ఇది దూసుకున్నారు, అసలు ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశమే లేకుండా మేము చేసింది ఏంది, స్వరూప పేరు మీద ఉన్న భూమి స్వరూప అక్కడికి వచ్చేసేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి తమ్ చేస్తే తప్ప ఇంకోటి పేరు మీద మారకుండా మేము చేసింది. ఇది మార్చే అవకాశం ఎక్కడిది ఇంకక్కడ? ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంది, మీ భూమి మీద మీకు హక్కు లేకుండా చేసినారు. ఇప్పుడు మీ భూమిని మీకు తెలియకుండానే మీ ఊర్లో వీఆర్ఓ వారి పేరు మీద రాసేయచ్చు. మళ్ళీ పాత పద్ధతుల్లో వీళ్ళు ఏ రకంగా అయితే దుర్మార్గాలు చేసినరో మళ్ళీ వాటిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినరు. ఇప్పుడు వీఆర్ఓనే కాదు, వీఆర్ఓ మారవచ్చు, ఎంఆర్ఓ మారవచ్చు, ఆర్డీఓ మారవచ్చు, కలెక్టర్ మారవచ్చు, సీసీఎల్ఏ మారవచ్చు, రెవెన్యూ సెక్రటరీ మారవచ్చు, ఎవరైనా సరే మీ భూమిని మీకు సంబంధం లేకుండా, మీ పేరు లేకుండా ఇంకోటి పేరులోకి ఎంటర్ చేయొచ్చు. ఇది ఇప్పుడు తీసుకొచ్చింది వీళ్ళు. దీనివల్ల లాభం జరుగుద్దా, నష్టం జరుగుద్దా, ప్రజల తొందరలోనే ప్రజల అనుభవంలోకి వస్తుంది. గింతే భూభారతి కాదు, అది భూహారతి అయితే తప్పకుండా. దీంతో మళ్ళీ కొట్లాటలు, గందరగోళాలు, మళ్ళీ శాంతి భద్రత సమస్య వస్తుంది తెలంగాణలో వీళ్ళు చేసిన పని వల్ల. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. పేదల పెన్నిధిని అని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు దొడ్డు బియ్యానికే పరిమితమయ్యారు? వాస్తవానికి సన్న బియ్యం మేమే ఇచ్చినామమ్మా. గతంలో స్కూళ్ళు, హాస్టళ్లలో మేమే ఇచ్చినాం. అంతకుముందు వాళ్ళు మాకంటే ముందు ఉన్నారు, 2004 నుంచి 2014 వాళ్ళే ఉన్నారు, ఇంకా అంతకుముందు చాలా రోజులు ఉన్నారు. మరి అప్పుడేమి ఇయ్యలే వీళ్ళు. ఇప్పుడు కొత్త గుడిపడ్డోళ్ళు యారు కదా వీళ్ళు, మేము కొత్తగా వచ్చిన ఓకే వేరే విషయం. మాకంటే ముందున్నోలే కదా, అప్పుడు ఇచ్చిందా? ఇయ్యలే. స్కూళ్ళలో కూడా దొడ్డు బియ్యం, పురుగులన్నం పెట్టారు. వీళ్ళ సన్నబియ్యం ఇచ్చారు కాదు, మొదలు స్కూళ్ళలో పిల్లల్ని చంపకుండా ఉండండి. మొదలు స్కూళ్ళకు మేము సన్నబియ్యం ఇచ్చి, స్కూళ్ళకు హాస్టళ్ళకి ఇచ్చి పెంచి పోషించింది మేము. ఒక పద్ధతిగా ఒక మంచి ఆరోగ్యకరమైన వంటలు పెట్టింది మేము, ఇచ్చింది మేము. ఈ సన్నబియ్యాన్ని కూడా చాలా సందర్భాల్లో మేము ఇచ్చినాం. సివిల్ సప్లై షాపుల ద్వారా మేము ఇచ్చిన గతంలో మేము ప్రచారం చేసుకోలే. ఈ రకంగా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని డబ్బా కొట్టుకునే పని మేము చేసుకోలే. రొటీన్గా ఇచ్చినాం. సన్నబియ్యం అందుబాటులో ఉన్నప్పుడు సన్నబియ్యం ఇచ్చినాం, దొడ్డు బియ్యం అందుబాటులో ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చినాం మేము. కానీ మేము ప్రచారాలు చేసుకొని ఉదరగొట్టుకొని మేము చేయలే. రుణమాఫీ చేసినామని ఉదరగొడతారు. ఇప్పుడు ఏం చేసినారు, ఏ ఊరికి వెళ్ళినా మీకు రైతులు చెప్తారు. అప్పుడే రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పేసి ఉదరగొడుతున్నారు. ఏమి ఇచ్చారో మీకు తెలుసు. ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసిస్తున్నారు. ప్రజల్లో ఏముందో భావన మీకు తెలుసు. ఇది కూడా అంతే, ఇవ్వాల్సిందే, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. వాస్తవానికి ఏంది, రెండు ఉంటాయి మన దీంట్లో. గతంలో సన్నబియ్యం మన దగ్గర తక్కువ పండించేవాళ్ళు, మొత్తం భారతదేశంలో తక్కువ, తెలంగాణలో కూడా తక్కువనే పండించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాలుగా నెమ్మదిగా సన్నబియ్యం పండించేది ఎక్కువైంది. ఇప్పుడు అవి అందుబాటులోకి వచ్చినాయి. వీళ్ళు దొడ్డు బియ్యం ఇద్దామన్నా ఇవ్వలేరు, ఎందుకంటే సన్నోడ్లు ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి రైతులు. అవి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఇచ్చింది.
దానికి వీళ్ళు డబ్బా కొట్టుకుని ప్రచారం చేసుకుంటారు కానీ దాంట్లో గొప్ప విషయం ఏం లేదు. గతంలో కూడా మేము చాలా సందర్భాల్లో ఇదే సివిల్ సప్లైస్ ద్వారా సన్నబియ్యం అందుబాటులో ఉన్నప్పుడు సన్నబియ్యం కూడా ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీల అమలు ఎలా జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు కాదు కదా, 6 గ్యారెంటీ కూడా అమలు జరగలేదు. ఇది నేను అనడం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. రుణమాఫీ ఒక పెద్ద ఫార్స్, రైతు భరోసా అడ్రస్ లేదు, బోనసు పెద్ద బోగసు, అసలు రైతులు పండించిన వడ్లను కొనడానికే దిక్కు లేదు వీళ్ళకు. రైతుల విషయంలో అన్ని రకాల ఫెయిల్ అయినారు. మహిళలకు 2500, మరి మీకు వస్తున్నాయి 2500 మీరే చెప్పాలి. లేదు సార్, మీకు రావట్లేదు కదా, అయిపోయింది, అది బోగసే. 4000 పెన్షన్ ఎవరికన్నా వచ్చిందని వినరా ఈ రాష్ట్రంలో? ఒక ఇంట్లో 2 ఉంటే తాత వాళ్ళకి 2 కూడా ఇస్తా అన్నారు, వచ్చిందా? లేదు. ఆడపిల్లలకు చదువుకునే అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు, ఇంటర్మీడియట్ పైన చదివే అమ్మాయిలకి. ఎక్కడైనా ఒక స్కూటీ మీరు గవర్నమెంట్ ఇచ్చినట్టు చూసినారా? నాకైతే తెలియదు. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఉపాధి లేదు. ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఉన్నదే పోయింది, వాళ్ళు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఉద్యోగాలు 2 లక్షలు అన్నారు, 2 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ లేదు ఇప్పటి వరకు. మేము ఇచ్చిన వాటికి ఇప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చేసేసి సంకలు కొట్టుకుంటున్నారు, కానీ యువతకు తెలుసు వీళ్ళు చేసేది మోసం అనే విషయం. మేము నోటిఫికేషన్లు ఇచ్చిన వాటిని తీసేసే కదా చెప్పాలి 2 లక్షలు అనే విషయం. ఇది ఇస్తేనే కదా మిగతా ఉండేది, అక్కడ మోసమే. విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డు ఏదో ఇస్తారని చెప్పిండు, పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కార్డు ఎప్పుడు వస్తుంది, కార్డు ఎప్పుడు వస్తుందని. అది అవుతుంది. మరి ఇట్లా ఏది నెరవేరినట్టు? ఇంకా 6 గ్యారెంటీలలో ఇవన్నీ 6 గ్యారెంటీలలోనే ఉన్నాయి. ఒక్కటంటే ఒకటి అమలు కావాలి. పేరుకు ఉచిత బస్సులు పెట్టిరు, బస్సులు తగ్గించిండ్రు, కొట్టుకొని చేస్తున్నారు దాంట్లో. పాపం మగవాళ్ళ పరిస్థితి దారుణం అయిపోయింది. ఈ డబ్బులు పెట్టి ఆర్టీసీ బస్సులు ఎందుకు ఎక్కాలని చెప్పి పాపం వాళ్ళు ప్రైవేట్ కార్లలో దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. నాకు సూర్యాపేటలో అనుభవం. రోజు 130 ట్యాక్సీ వెహికల్స్ సూర్యాపేట బస్ స్టాండ్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు విజయవాడ నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే మహిళలు ఏమో పాపం బస్సులు ఎక్కుతున్నారు, మగవాళ్ళు బస్సులు ఎక్కి అది టికెట్ కొనుక్కున్న సీట్ లేదు, నిలబడిపోయి ఏడ ఇబ్బంది పడాలని చెప్పి వెనకాల ట్యాక్సీ కార్ పెట్టుకొని పోతున్నారట. ప్రతి బస్సు వెనకాల ఒక ట్యాక్సీ కార్ పోతుందట. వాళ్ళే చెప్తున్నారు. ఈ పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో విన్నాం మనం. పాపం అమ్మాయిలు మేము పరీక్ష మిస్ అయినామని, మేము ఆఫీస్ మిస్ అవుతున్నామని, వీళ్ళు ఉచితంగా పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నారు. పెట్టిన పథకం అదొక్కటి, అది కూడా ప్రజలకు కన్నీళ్ళే తెప్పించింది తప్ప ఇంకొకటి లేదు. ఇది వీళ్ళ పరిపాలన. ఇక ఇంట్లో ఏ గ్యారెంటీ అమలైంది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మీరు ప్రజలకు వెళ్ళి ఒకసారి మైక్ పెట్టడితే చెప్తారు. సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్కి కంచుకోట. ఇప్పుడు చూస్తేనేమో అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి, మీరు మాత్రమే ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు చూస్తేనేమో బీఆర్ఎస్ అధికారంలో లేదు, పైగా మిగతా అందరూ కూడా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు. ఇది మీకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనిపిస్తోందా? ఇది పెద్ద ఇష్యూ కాదమ్మా మాకు. ఎందుకంటే ఈ జిల్లాలో వీళ్ళందరూ ఇంత ఎత్తు పొడుగు నాయకులు ఉండగానే మేము పుట్టినాం కొత్త పార్టీగా. మేము కొద్దిమందివి మొదలు న్యాయవాదులు ప్రారంభం చేసినాం. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ దగ్గరికి పోయి వారు తెలంగాణ ప్రకటన చేయగానే వారితో కలిసినాం, పనిచేసి ఒకరొకరిని అందరినీ కూడగొట్టినాం జిల్లాలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొత్తం సీట్లను మేము కైవసం చేసుకున్నాం. ఇంత గొప్ప పోజులు కొట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా 12 సీట్లను సొంతం చేసుకున్నది లేదు. నల్గొండ జిల్లాలో ఎప్పుడు 6 సీట్లు, అది కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని గతంలో వాళ్ళ పని. అయితే తెలుగుదేశం లేకపోతే కమ్యూనిస్టులు రకరకాల పద్ధతుల్లో ఉండేది. 6 సీట్లు 7 సీట్లకు ఎక్కువ మించి రాలే వీళ్ళు ఎప్పుడు కూడా. మొదటిసారి మేమే ఆ రికార్డు సృష్టించినాం. మళ్ళీ మొన్న సరిగ్గా రాష్ట్రమంతటా కూడా పరిస్థితులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలని నమ్మి, రైతాంగం ఎక్కువ కాబట్టి ఈ జిల్లాలో కూడా రైతులు నమ్మిండ్రు, మోసపోయినమనే భావన ఇవాళ కనబడుతూ ఉంది. నాకు ఫైట్ చేయడం నాకు కొత్త కాదు, మా శ్రేణులకు కొత్త కాదు. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, చిన్న గింతంత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, మేము అడ్రస్ లేకుండా వచ్చిన వాళ్ళం అన్నాడు. ఇవాళ డెఫినెట్గా కేర్ ఆఫ్ అడ్రస్ మేము అయి కూర్చున్నాం. కాబట్టి మాకు వీళ్ళని ఎదుర్కోవడం పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళు కొత్తోళ్ళు ఏం గారు, వీళ్ళు ఉత్తోళ్ళు లేని సంగతి గతంలోనే నిరూపించడం. అందరూ ఓడిపోయారు మా చేతిలో. జానారెడ్డి గారు ఓడిపోయినారు, వెంకరెడ్డి ఓడిపోయాడు, ఇక్కడ దామోదర్ రెడ్డి ఓడిపోయినాడు, అందరూ పోయినారు.
ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఓడగట్టలేకపోయినాం, ఈసారి ఉత్తమ్ కుమార్ కూడా ఓడగొట్టేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప.